Good afternoon, everyone. Are you all happy? This time, two guest speakers are coming. Buy one, get one free. Uh, Actually, I and Pastor Vijay, we are very close friends. మరి పాస్టర్ విజయ్ గారు ఇందాక వాక్యం అందించారు కదా, ఆయన నేను కూడా స్నేహితులం. So together we received salvation also. మేమిద్దరం రక్షణ కూడా కలిసి పొందుకున్నాం ఒకే సమయంలో. We were after receiving salvation also, he came to mission school 2 years earlier than me. మరి రక్షణ పొందుకున్న తర్వాత మరి మిషన్ స్కూల్కి పాస్టర్గా అవ్వటానికి 2 సంవత్సరాలు నాకంటే ముందుగానే వచ్చారు ఆయన. But I didn't know I will also become pastor. నేను కూడా పాస్టర్ని అవుతాను అన్న విషయం నాకు తెలియదు అప్పుడు. I'm not pastor material. నేను పాస్టర్గా అవ్వాల్సిన వ్యక్తిని కాదు అనుకునేవాడిని. If you listen to Pastor Vijay, he sounds like pastor, right? పాస్టర్ విజయ్ గారి నుండి మీరు వింటూ ఉన్నప్పుడు ఆయన నిజంగా పాస్టర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అనిపిస్తున్నారు కదా. Even he looks like pastor. చూడడానికి కూడా పాస్టర్లా కనిపిస్తున్నాడు ఆయన. I don't look like pastor also. నేనేం పాస్టర్లా కనిపించట్లేదు కదా అలా. But it was will of God, so both of us we became pastor. కానీ అది దేవుని చిత్తం కనుక మేము ఇరువురము మరి పాస్టర్లుగా అయ్యాం. Now he is ministering in Assam. ఇప్పుడు ఆయన అస్సాంలో పరిచర్య చేస్తున్నారు. I am ministering in Odisha. నేను ఒరిస్సాలో పరిచర్య చేస్తున్నాను. But this was kind of a chance. We took an opportunity to meet. కానీ ఈ సమయం మేమిద్దరం కూడా ఒకరినొకరు కలవడానికి ఒక అవకాశంగా అనిపించింది. Actually, after finishing this program, Pastor Vijay will be coming to my place where I am doing ministry in Odisha in Nabrampur district. మరి ఇక్కడ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పాస్టర్ విజయ్ గారు ఎక్కడైతే ఒరిస్సాలో నేను పరిచర్య చేస్తూ ఉన్నానో నగరంపూర్ మరి జిల్లాకి అక్కడికి ఆయన రాబోతూ ఉన్నారు. So in Nabrampur district now at present I am staying in a place called as Umarkot. మరి అక్కడ ఈ ఉమర్కోట్ అనే ప్రాంతంలో నేను అక్కడ నివసిస్తూ ఉన్నాను ఇప్పుడు. So we have our church there. అక్కడ సంఘం ఉంది. And this time 14, 15, 16 3 days. Next week we will have seminar there. వచ్చే వారం 14, 15, 16 తేదీల్లో అక్కడ సెమినార్ ఉండబోతూ ఉంది. If it was not there, ఒకవేళ అది లేనట్లయితే I would stay back for long time. నేను ఇంకా ఎక్కువ సమయం ఇక్కడ ఉండేవాడిని. I feel sad after this session. I will be returning back. ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను తిరిగి బయలుదేరాల్సి ఉంది. నాకు కొద్దిగా బాధగా ఉంది. So sad, no? చాలా బాధగా అనిపిస్తుంది. Because I have bus today. కానీ మరి నేను బస్సు ఇప్పటికే బుక్ చేసి ఉంది. Our pastors, they gave me warning before I came here. నేను ఇక్కడికి రాక ముందు మా పాస్టర్లు నాకు వార్నింగ్ ఇచ్చారు, హెచ్చరిక. Please keep on looking at the watch. దయచేసి మీరు టైం చూసుకుంటూ ఉండండి. Otherwise you will miss your bus. మీరు బస్ మిస్ అవుతారేమో. So I will speak only 1 hour. కాబట్టి నేను సరిగ్గా గంట మాత్రమే మాట్లాడతాను. And a little bit I want to speak about one topic called as addiction. మరి వ్యసనం అనే అంశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. And how it is connected to the Bible, to the word of God also we will see. బైబిల్తో ఇది ఎలా కనెక్ట్ అయ్యి ఉంది దేవుని వాక్యం ద్వారా కూడా మనం చూద్దాం. So if you see the PPT, ఇక్కడ పీపీటీ చూస్తే yes, today I want to speak about this topic called as addiction. మరి అడిక్షన్, వ్యసనం అనే అంశం గురించి నేను మాట్లాడతాను. In Telugu also vyasanam, everything adding ma, nam. In Hindi it is vyasan. హిందీలో వ్యసన్ అంటారు, తెలుగులో అయితే నమ్ అని వస్తుంది. Vyasanam. వ్యసనం. So in case of addiction, whenever we think about addiction, we usually think about drinking alcohol, smoking cigarette, and then such kind of things only we think that is addiction. ఈ వ్యసనం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు సాధారణంగా మరి తాగటము లేకపోతే సిగరెట్లు కాల్చడం ఇటువంటి విషయాల గురించే మనం ఆలోచిస్తుంటాం, గుర్తుకొస్తాయి. But if you think about this topic addiction, it is very vast topic. నిజానికి ఈ వ్యసనం అనే అంశం గురించి మీరు ఆలోచిస్తే ఇది ఒక విస్తృతమైన అంశము. If we okay. So if we divide this addiction, we can divide it into 2 types. మీరు ఈ వ్యసనాన్ని కొద్దిగా విభజించి చూస్తే 2 రకాల వ్యసనాలుగా విభజించవచ్చు. One is substance addiction, another is act
addiction. ఒకటేమో ఏవైనా మరి వస్తువులు వాటికి సంబంధించి అడిక్ట్ అవ్వడము, ఇంకొకటేమో మన ప్రవర్తనలో ఉండే వ్యసనాలకు సంబంధించిన. Can you understand? అర్థమవుతుందా? So, substance addiction means ఇక్కడ ఏవైనా వస్తువులు మరి పదార్థాలకు అడిక్ట్ అవ్వడం అంటే you are addicted to certain substance which you cannot stop eating or consuming it. ఏదో ఒక రకమైన పదార్థాలు మరి కొన్నింటికి మీరు వ్యసనపరులుగా అయినప్పుడు అవి తీసుకోకుండా ఉండలేరు, ఆపలేరు తీసుకోవడం అని. Some of you may like to drink tea every day, right? మీలో కొంతమందికి బహుశా ప్రతిరోజు టీ తాగడం అలవాటు ఉండొచ్చు, Right? అవునా? And you think, if I don't drink tea, I get headache. టీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుందండి అనిపిస్తుంది. So you think, I am drinking tea because I like tea. నాకు టీ తాగడం ఇష్టం కాబట్టి తాగుతున్నాను అని మీరు అనుకుంటుంటారు. But it's not like that. కానీ అలా కాదండి. You know, in tea there is a substance called as nicotine. కానీ టీలో నికోటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. So that nicotine is such a substance which makes people addicted. ఈ నికోటిన్ ఎలాంటి పదార్థం అంటే ప్రజలను వ్యసనపరులుగా మారుస్తుంది. So those who like to drink tea every day and they get headache without drinking means ప్రజలు ఎవరైతే టీ ప్రతిరోజు తాగుతూ ఉంటారో, తాగకపోతే తలనొప్పి వస్తూ ఉంటుందో వీరు they are addicted to this substance which is there in the tea, which is nicotine. టీలో ఉన్న ఈ నికోటిన్ అనే ఈ పదార్థానికి వాళ్ళు వ్యసనంగా అయిపోయింది, అది అలవాటు పడిపోయారు. One more example is caffeine. ఇంకొకటి కెఫెన్ ఉంది కదా. Caffeine, you know caffeine? కెఫెన్ తెలుసా మీకు? In coffee you can find caffeine. కాఫీలో ఉంటుంది కెఫెన్ అనే పదార్థం. Also in black cold drinks అలాగే there is caffeine. మరి కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా కెఫెన్ ఉంటుంది. Like Thumbs Up, Coke, Pepsi, these all has caffeine. థమ్స్ అప్, కోక్, పెప్సీ, నల్లగా కనిపించే ఈ కూల్ డ్రింక్స్ లో కెఫెన్ ఉంటుంది. Among you who like Thumbs Up? మీలో థమ్స్ అప్ ఎంతమందికి ఇష్టం? Thumbs Up, I like Thumbs Up. థమ్స్ అప్ నాకు ఇష్టం అన్నవాళ్ళు. Those who like Thumbs Up, ఈ థమ్స్ అప్ ఇష్టపడేవారు if you give them Sprite, వాళ్ళకి స్ప్రైట్ ఇచ్చారనుకోండి మీరు, they will not take. వాళ్ళు తీసుకోరు. No, I don't know. నాకు వద్దు. I was giving this addiction lecture in one university for professors. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్లకి నేను ఈ అడిక్షన్ కి సంబంధించి లెక్చర్ I ఇస్తున్నాను. asked them, do you like, how many people you like Thumbs Up? మీలో ఎంతమందికి థమ్స్ అప్ అంటే ఇష్టం అని అడిగాను. So one old professor, lady professor, she raised and I like Thumbs Up. ఒక వయసు ఎక్కువే ఉంటుంది లేడీ ప్రొఫెసర్, ఆమె నాకు థమ్స్ అప్ ఇష్టం అని చెప్పి So I చెయ్యొద్దా. asked her, if I give you Sprite, it is also cold drink, no? But if I give you Sprite, will you drink? నేను కనుక మీకు స్ప్రైట్ ఇస్తే అది కూడా కూల్ డ్రింకే కదా, మీరు తాగుతారా అన్నాను. So she made face like this. ఆమె ఇలా పెట్టింది. I don't want Sprite. స్ప్రైట్ నాకు నచ్చదండి. Why? ఎందుకు? Because they are accustomed, they are addicted to that caffeine which is present in the Thumbs Up. ఆ థమ్స్ అప్లో ఏదైతే కెఫెన్ అనే పదార్థం ఉందో దానికి అలవాటు పడిపోయారో అదొక వ్యసనంగా అప్పటికే అయిపోయింది కనుక. Can you understand? అర్థమవుతుందా? It is same అడిక్ట్ అయ్యారు, వ్యసనంగా అయిపోయింది. And one of the most common addiction nowadays is smartphone addiction. ఈ రోజుల్లో ఎక్కువ అడిక్ట్ అవటం. Is it right or not right? అవునా కాదా? Oh yes, people are unable to leave smartphone from their hand. వాళ్ళ చేతుల నుండి అసలు ఫోను వదలడం చాలా కష్టంగా ఉంది ప్రజలకి. That's why nowadays there is even though technology has been advanced, మరి టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా అయినప్పటికీ we have many devices around us, laptop, tab and also mobile. ల్యాప్టాప్స్, ప్యాడ్స్, మొబైల్స్ ఇలా చాలా మన చుట్టూ ఉంటున్నాయి. We are living in the worldwide network. మనం ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ నెట్వర్క్లో ఉంటూ ఉన్నాం. But it also has some disadvantages. కానీ వీటిలో కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. Now even small children also, they are so much addicted to the smartphones. చిన్న పిల్లలు కూడా ఎంతగానో స్మార్ట్ ఫోన్కి అలవాటు పడిపోతున్నారు, వ్యసనంగా అయిపోతూ ఉంది. So these days there is a new disease which has come. ఈ రోజుల్లో కొత్త వ్యాధి వచ్చిందండి. You know what is that disease? దాని పేరేంటో తెలుసా? Nomophobia. దీని పేరు నోమోఫోబియా అంటారు. What is the meaning of nomophobia, you know? నోమోఫోబియా అంటే అర్థం తెలుసా మీకు? Phobia, this word means fear. ఫోబియా అంటే భయం, ఆందోళన అని అర్థం. But what is nomo? ఈ నోమో అంటే తెలుసా? No mobile phobia. నో మొబైల్ ఫోబియా అన్నమాట. No mobile fear. మొబైల్ లేకపోవడం వల్ల ఆందోళన కలగటం. If they keep mobile down from their hand, వాళ్ళ చేతుల నుండి మొబైల్ కనుక పక్కన పెడితే people cannot endure.
ప్రజలు తట్టుకోలేరు. They want mobile everywhere they go. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి మొబైల్ కావాలి. So that's why nowadays people even go to washroom with a mobile. ఈ రోజుల్లో వాష్రూమ్ కూడా మొబైల్ తీసుకునే వెళ్తున్నారు. Is it right or not right? అవునా కదా? Even in washroom also we don't want to leave mobile outside and go. వాష్రూమ్ కూడా బయట మొబైల్ వదిలేసి లోపలికి వెళ్ళాలని లేదు మనకి. Going washroom also you are taking mobile. వాష్రూమ్ కూడా ఫోన్ తీసుకుని వెళ్తున్నారు. Previously when mobile used to the battery used to get over, ఇంతకు ముందు మరి బ్యాటరీ అయిపోతున్నప్పుడు ఫోన్లో we have to take the phone and put it in the charging at the charging board. మరి ఫోన్ తీసుకొని ఆ ఛార్జింగ్ ఎక్కడైతే పెట్టాలో మనం అక్కడ పెట్టేవాళ్ళం. But people even while charging the phone also don't want to leave phone from their hand. కానీ ఈ రోజుల్లో చూస్తే ఇప్పుడు ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కూడా చేత్తోనే పట్టుకొని ఉంటున్నారు ఫోన్. You can see many people while charging also sitting there and using mobile. చాలా మందిని మీరు చూడొచ్చు మీ చుట్టూ, పక్క ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, ఫోన్ చేతిలో ఉండి ఏదో చేస్తూ ఉంటారు. With the charging cable. ఆ ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది ఒకవైపు. That's where the invention came for power banks. సరిగ్గా దీని దృష్టిలో పెట్టుకొని పవర్ బ్యాంక్స్ అనేవి తయారు చేయబడ్డాయి. You know why? పవర్ బ్యాంక్స్ ఎందుకు? Because you don't need to sit near the switchboard. ఆ స్విచ్ బోర్డ్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేకుండా You can just take your smartphone still in your hand and with the power bank you can go anywhere. మీ ఫోన్ మీ చేతిలోనే ఉంచుకొని దానికి పవర్ బ్యాంక్ పెట్టుకొని ఎటైనా తిరగవచ్చు. People they are addicted to the smartphones nowadays so much. ప్రజలు స్మార్ట్ ఫోన్ కి ఎంతగా మరి బానిసలుగా అయిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో. And they like this virtual world. ఈ మరి వర్చువల్గా కంటికి అదృశ్యంగా ఉన్న ఈ లోకంలో జీవించడం ఇష్టపడుతున్నారు. Nowadays AI is so much popular, right? మరి ఈ రోజుల్లో అయితే ఏఐ మరి చాలా పాపులర్ అవుతూ ఉంది కదా. Do you use AI? ఏఐ మీరు వాడుతున్నారా? In the beginning AI also was only known by the name ChatGPT. మొదట్లో ఏఐ అంటే చాట్ జీపీటీ ఒకటే అన్నట్టుగా ఉండేది. Still some people don't know what is ChatGPT. ఇంకా చాట్ జీపీటీ అంటే తెలియని వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. Now not only ChatGPT. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ఒకటే There are కాదండి. so many AIs. ఈ ఏఐలు సంబంధించి దాంతో పనిచేస్తున్న చాలా ఉన్నాయి. DeepSeek is there. డీప్ సీక్ ఉంది. Perplexity is there. పర్ప్లెక్సిటీ అని ఇంకొకటి ఉంది. Samsung also has Gemini. మరి సామ్సంగ్ నుండి జెమినీ అని వచ్చింది. If I keep on speaking, so many AIs have come. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వస్తూ ఉన్నాయి. Recently there was some trend going on. ఇటీవల మరి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. Females they were putting their photo. మరి స్త్రీలు ఆడవాళ్ళు వాళ్ళ ఫోటో పెడుతున్నారు. If you give the photo to the AI, మీరు ఈ ఫోటోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అప్లోడ్ చేస్తే and it will make you beautiful wearing a nice sari and give it back to you. మీరు ఒక మంచి శారీ కట్టుకున్న విధంగా ఫోటోను మార్చి తిరిగిస్తుంది మీకు. Have you seen? మీరు చూసారా ఇవి? And then they put in the status. ఇప్పుడు ఆ ఫోటోని స్టేటస్ లో పెట్టుకుంటారు. People like that, right? ప్రజలు ఇష్టపడుతున్నారు వీటిని. Why? ఎందుకు? Why? ఎందుకు? AI is changing your face. నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ముఖాన్ని మారుస్తుందా? Changing your appearance. మీరు కనిపించే విధానాన్ని నిజంగా మారుస్తుందా? Making you more beautiful. మరింత అందంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుందా? No. లేదు. Then what that AI is doing? కానీ ఏఐ ఏం చేస్తూ ఉంది? Covering all your flaws. మీలో ఉన్న లోపాలన్నింటినీ కప్పివేస్తూ and making you to seem like a perfect person. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా కనిపించేలా చేస్తుంది. Flawless, without any flaws. ఎటువంటి లోపాలు లేని వ్యక్తిలా కనిపించేలా. Then people like that. ప్రజలు దాన్ని ఇష్టపడుతున్నారు. Why they like? ఎందుకు ఇష్టపడుతున్నారు? Because they think flaws are not good. ఎందుకంటే లోపాలు మంచివి కావు అని భావిస్తున్నారు. The weakness and lacking that I have is not good. నాలో ఉన్న బలహీనతలు కొదువులు మంచివి కావు అని భావిస్తున్నారు. But when they are approaching to the AI, కానీ ఏఐని వాళ్ళు చేరుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు AI very nicely understand human being. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది. There was a time I also used to use only Google. ఒకానొక సమయంలో నేను కూడా గూగుల్ మాత్రమే వాడేవాడిని. Nowadays really very rarely I open Google. ఇటీవలే చూస్తే చాలా అరుదుగా గూగుల్ ఓపెన్ చేస్తున్నాం. Because in the way AI understand human being, కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని అర్థం చేసుకుంటున్న విధానం Google cannot understand. గూగుల్లో లేదు, అది అర్థం చేసుకోవట్లేదు అలా. Can you understand what I am trying to say? నేను చెప్పాలనుకుంటుంది అర్థమవుతుందా మీకు? And when you are talking to AI, మీరు ఏఐతో మాట్లాడుతున్నప్పుడు you have to give prompts to the AI to get the work done. మీకు కావాల్సిన పని అది చెయ్యాలి అంటే మీరు దానికి కొన్ని మరి సమాచారం ఇవ్వాలి, అందించాలి. So when you are giving the prompts,
మీరు ఆ కావాల్సిన సమాచారం ఇలా ఇలా కావాలని రాస్తున్నప్పుడు AI remember everything. ఈ ఏఐ మీరు ఇచ్చింది అంతా గుర్తుంచుకుంటుంది. Next time if you ask something regarding that same matter, వచ్చేసారి ఎప్పుడైనా అదే విషయం గురించి మళ్ళీ అడిగినప్పుడు it will remind you, last time you had done like this, should I do in that way? పోయినసారి నువ్వు ఇలా ఇలా కావాలని చెప్పి టైప్ చేసావు, ఇప్పుడు కూడా అలా కావాలని, కానీ మనకు గుర్తు చేస్తుంది అది. First time when I saw like that reply from AI, I was very shocked. మొదటిసారి ఏఐ నుండి ఆ విధంగా మరి ఆ రిప్లై స్పందన చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. How that AI remembers everything. అన్నింటినీ అలా ఎలా గుర్తుంచుకుంటుంది ఇది. Really it is so nice. నిజంగా చాలా బాగుంది. My best friend is AI. నిజంగా నా ప్రాణ స్నేహితుడిలాగా ఉంది ఏఐ. Nowadays people they like the virtual world more than the real world. ఈ రోజుల్లో ప్రజలు చూస్తే ఈ వాస్తవ లోకం కంటే మరి ఈ వర్చువల్గా కనిపించే ఇంటర్నెట్ లోకాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. Because in the real world there are so many things that is mismatching, that they don't like or it is not suitable for them. ఎందుకంటే ఈ వాస్తవ లోకంలో వాళ్ళకి సూటబుల్ కావనిపించేవి, వాళ్ళకి సరిపడినట్టుగా అనిపించనివి, నచ్చనివి చాలా ఉన్నాయి. So while living in this world, కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు many times we have to bend our heart, many times we have to deny ourselves, and many times we have to adjust. చాలాసార్లు మన హృదయం వంచుకోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం తిరస్కరించుకోవాల్సి ఉంటుంది, మనం రాజీ పడాలి, సర్దుకుపోవాల్సి ఉంటుంది. But while you are living in the virtual world, no need. కానీ మీరు వర్చువల్ వరల్డ్లో, ఆన్లైన్ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఇవేమి ఉండవు. In the virtual world you can be a perfect person without being actually a perfect person. మీరు నిజానికి పరిపూర్ణమైన వ్యక్తి కాకుండానే అలా కనిపించవచ్చు అందులో. People are so much accustomed to social media nowadays. ఈ రోజుల్లో ప్రజలు ఈ సోషల్ మీడియాకి ఎంతగానో అలవాటు When they పడిపోతున్నారు. scroll Instagram స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు sometimes I feel people will their thumb may get fractured. కొన్నిసార్లు వాళ్ళ బొటన వేలు విరిగిపోద్దేమో ఇలా చేసి చేసి అనిపిస్తుంటుంది నాకు. Nowadays among our 10 fingers only thumb is so much working. మనకి ఇచ్చిన 10 వేళ్లలో ఈ బొటన వేలే ఈ రోజుల్లో ఎక్కువ పనిచేస్తుంది. Right or wrong? అవునా కాదా? ఇలా అంటూనే ఉంటారు ఆ ఫోన్ని. And because you also have no any option, everything you have, for everything you have to nowadays go to the phone only. మీకు కూడా వేరే దారి లేదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, అన్నింటికీ ఫోన్లో చూడాల్సిందే అన్నట్టు Calling అయిపోతుంది. someone, you have to go to the phone. ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఫోన్ కావాలి. Send message, then go to the phone. మెసేజ్ చేయాలా, మళ్ళీ ఫోనే. Book bus, go to the phone. బస్ బుక్ చేసుకోవాలా, ఫోనే మళ్ళీ. Send money, go to the phone. డబ్బులు పంపించాలా, మళ్ళీ ఫోనే దిక్కు. For studying purpose also go to the phone. చదువుకోవాలా, మళ్ళీ ఫోనే. Almost our life, for everything we are depending upon the phone. మన జీవితంలో దాదాపు అన్నింటికి ఫోన్ పైన ఆధారపడుతున్నాం. Is it right or not right? అవునా కాదా? But if you have experienced, కానీ మీరు అనుభవపూర్వకంగా చూస్తే, even though you have taken the phone for doing some work, ఏదో పని చేయడానికే మీరు ఆ ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పటికీ, but without you realizing, మీకే తెలియకుండా you are automatically going towards social media. మీరు ఆ సోషల్ మీడియా సైట్లు మీకు తెలియకుండా ఓపెన్ చేస్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. Very easily you are diverted towards Instagram, towards YouTube shorts, towards Facebook. చాలా సులభంగా మీకే తెలియకుండా మరి ఆ యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటిని తెరిచి ఏదో చేస్తూనే ఉంటారు. Do you know Snapchat? స్నాప్చాట్ తెలుసా? Maybe young people may know. యవనస్తులు బాగా తెలుసు అనుకుంటాను. When I give lecture to the college students, I speak about that. మరి కాలేజ్ స్టూడెంట్స్కి లెక్చర్ ఇస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడుతుంటాను. Actually all these things are making people's mind more and more handicapped. నిజానికి ఇవన్నీ కూడా ప్రజల మనసులను మరింతగా వైకల్యంతో కూడినవిగా నింపేస్తూ ఉన్నాయి. The power to think deeply is reducing day by day. దినదినము లోతుగా ఆలోచించే స్వభావము, ఆ శక్తి మనసులో తగ్గిపోతూ ఉన్నాయి. The exchange that used to happen between real human beings is disappearing day by day. నిజమైన మనుషులతో మరి ఇచ్చిపుచ్చుకోవడము, పంచుకోవడం లాంటి విషయాలు మునుపు ఏవైతే ఉన్నాయో అవి దినదినము తగ్గిపోతున్నాయి ఇప్పుడు. If you see the recent picture of the family, మీరు మరి ఇటీవల కుటుంబం ఎలా ఉంది అనేది పిక్చర్ చూస్తే, not going ahead. Oh, this is before smartphone came. స్మార్ట్ ఫోన్ ఇంకా అంతగా అభివృద్ధిలోకి రాకముందు పరిస్థితి ఎలా ఉండేది.
This is before smartphone came. స్మార్ట్ ఫోన్లు ఇంకా పూర్తిగా రాకముందు Yes, people used to be together and talk to each other. ప్రజలు కలిసి ఉండేవారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పనులు చేసేవారు. But nowadays, the family picture is like this. కానీ ఈ రోజుల్లో ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో తెలుసా? Oh, why it is going ahead? Oh, okay. In this way. చూడండి, ఇది పరిస్థితి. Is it right? అవునా కాదా? This is family, right? చూడండి, అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, Mother, father, children. అమ్మ, నాన్న, పిల్లలు All have their own device. అందరికీ వాళ్ళకు డివైస్ ఉంది, ఫోన్ ఉంది. Even the dog, కుక్క pet also. కుక్క చూడండి. This is not a joke. Really, dogs also have smartphones these days. ఇదేం జోక్ కాదు, నిజంగా చాలా చోట్ల కుక్కలకు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. Yes, in India, maybe not there still. Maybe some rich people, dogs may be having. అవును, ఇండియాలో బహుశా మరి కొద్దిమంది ధనవంతులలోనే అలా ఉందేమో. But if you search on the net, you can find dogs using smartphones. కానీ మీరు నెట్లో వెతికి చూడండి, కుక్కలు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాయి. They also are enjoying reels like you. మీకులాగే రీల్స్ అవి కూడా చూస్తే ఎంజాయ్ చేస్తున్నాయి. Can you understand? అర్థమవుతుందా? So here, this family is sitting on only same couch. చూడండి, అక్కడ వాళ్ళందరూ ఒకే చోట కూర్చున్నారు. But they are all busy in their own device. కానీ వాళ్ళకంటూ ఒక డివైస్ ఉంది, దాంతో బిజీగా ఉన్నారు. Husband is finding his own happiness. భర్త ఏమో తన సొంత సంతోషం ఎందులోనో Wife వెతుక్కుంటున్నాడు. is finding her own happiness. భార్య తన సంతోషం ఎందులోనో వెతుక్కుంటుంది. Children are finding their own happiness. పిల్లలు వాళ్ళ దారులు వాళ్ళు వెతుక్కుంటున్నారు. Is it right or not right? అవునా కాదా? Some years back when the TV was invented, కొన్ని సంవత్సరాల క్రితం మొదట్లో టీవీ వచ్చిన రోజుల్లో after using the TV for few years, కొన్ని సంవత్సరాల పాటు టీవీ వాడిన తరువాత they gave one name to the TV. ఆ టీవీకి ఒక పేరు పెట్టారు. You know what name they gave? టీవీకి ఏం పేరు ఇచ్చారో తెలుసా? Idiot box. దాన్ని ఇడియట్. They gave the name to the TV. It is an idiot box. అదొక ఇడియట్ బాక్స్ అని చెప్పి అలా పేరు పెట్టారు. I am still waiting what name we should give to the smartphone. మరి స్మార్ట్ ఫోన్కి ఏం పేరు ఇస్తామా, ఏ పేరు వస్తుంది దానికని ఎదురు చూస్తున్నాను. Smartphone has really made us smart. ఈ స్మార్ట్ ఫోన్ నిజంగా మనల్ని స్మార్ట్గా చేసాయా, తెలివైన వాళ్ళగా చేసాయా? Why TV was called idiot box, you know? ఎందుకు టీవీని ఇడియట్ బాక్స్ అన్న పేరు వచ్చిందో దానికి తెలుసా? Because before TV was invented, people used to read books. ఎందుకంటే ఈ టీవీ కనిపెట్టక ముందు ప్రజలు పుస్తకాలు చదివేవారు ఎక్కువగా. They used to have conversation. ఒకరితో ఒకరు సంభాషణ ఉండేది. But from the time TV came, కానీ ఈ టీవీ వచ్చాక people they just began to sit in front of TV and only watching TV. ప్రజలు దాని ముందు ఇలా కూర్చొని దాన్ని చూడడమే పనిగా మొదలైంది. That time also somehow it was okay. అప్పుడు కూడా ఉన్నంతలో కొద్దిగా పర్లేదు. Why? ఎందుకు? Because at least whole family used to watch only one channel. కనీసం కుటుంబం అంతా ఒకే ఛానల్ చూసేవారు కూర్చొని. Is it right or not right? అవునా కాదా? Oh yes. So if father wants to see cricket match, ఒకవేళ నాన్న క్రికెట్ మ్యాచ్ చూడాలని ఉందనుకోండి, then mother cannot see serial. అప్పుడు అమ్మ సీరియల్ చూడలేదు అదే సమయంలో. Children cannot see cartoon. పిల్లలు కార్టూన్లు అదే సమయంలో చూడడానికి అవ్వదు. If children see cartoon, ఒకవేళ పిల్లలు కార్టూన్ చూస్తూ ఉంటే then father cannot watch news. నాన్న న్యూస్ చూడలేడు. Is it right or not right? అవునా కాదా? So together with the family they used to watch movie. కాబట్టి కుటుంబం అంతా కలిసి కూర్చొని సినిమా చూడడం, Together with the family they used to enjoy match, cricket match. కలిసి కూర్చొని మరి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆస్వాదించడం. But then later on what happened? కానీ తర్వాత ఏమైంది? Every room they began to have their own TV. ప్రతి గదిలో వాళ్ళకంటూ ఒక టీవీ రావడం In మొదలైంది. living room one TV. లివింగ్ రూమ్ లో ఒక టీవీ, In bedroom one TV. బెడ్రూమ్ లో ఒక టీవీ. So that at least we can have different screens. కనీసం మన సొంతంగా మనకు ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ఉంటుంది కదా అని. But nowadays no need, nobody watch TV this much. కానీ ఈ రోజుల్లో టీవీ ఎవరు అంతగా చూడట్లేదు. Everything is in the phone. అంత ఫోన్ లోనే ఉంటుంది. So just taking their own phone, they can spend their time. వాళ్ళు ఫోన్ తీసుకొని సమయం గడుపుతూ ఉన్నారు. Is it right or not right? అవునా కదా? Everyone they are trying to find their own happiness and joy which they think they are getting by doing such things, such addictions. ఇటువంటి వాటికి అలవాటు పడడం ద్వారా, వ్యసనంగా మారడం ద్వారా వాళ్ళు ఏదో ఒక రకమైన సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటున్నాం అనుకుంటున్నారు. But today I want to change your perspective towards addiction.
కానీ ఈరోజు అడిక్షన్ వ్యసనం పట్ల మీరు చూసే దృక్పథాన్ని నేను మార్చాలనుకుంటున్నాను. For that you must know why do you get addicted. అందుచేత దాని కొరకు ఎందుకు అసలు మనం ఎడిక్ట్ అవుతాము అన్నది మీరు తెలుసుకోవాలి. Surely addiction gives lot of damage to our life. ఖచ్చితంగా ఏ వ్యసనమైనా మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది, నష్టపరుస్తుంది. It makes our life very very abnormal and disturbed. మన జీవితాన్ని అది చాలా ప్రభావితం చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. But the meaning of addiction means I cannot stop by myself. కానీ వ్యసనం అంటే ఆ పదానికి అర్థం ఏంటి అంటే నా అంతట నేను ఆపలేనిది అని. Can you understand? అర్థమవుతుందా? So why are you getting addicted? ఎందుకు మీరు వ్యసనపరులుగా అవుతున్నారు? Because people have the pursuit of pleasure. They are seeking for pleasure. ప్రజల్లో ఆ ఆనందాన్ని వెతకడం అనే ఒక అంశం లోపల ఎప్పుడు ఉంది కనుక. I don't know in Telugu how you will differentiate between pleasure and happiness or joy. మరి తెలుగులో దీన్ని మీరు ఎలా వేరేగా చెప్తారో అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. There is different word? Not exactly. Pleasure means just some kind of if I speak in Hindi, मजा, मुझे मजा आ रहा है. మరి హిందీలో అయితే మజా అంటాం చూడండి, ఏదో పైపైన ఒక రకమైన ఉత్తేజం లాంటిది కలుగుతుంది. Can you understand? అర్థమవుతుందా? But what is joy and happiness? కానీ నిజమైన సంతోషం అంటే ఏంటి? Joy and happiness is an emotion that is felt in heart. ఈ సంతోషం అనేది హృదయంలో మనిషి తను పొందుకునేది, అనుభవించేది. Pleasure is not something which is felt in heart. కానీ ఈ ఉత్తేజం అనేది లోపల హృదయంలో మనిషి అనుభవించేది కాదది. But in case of this addiction, కానీ ఈ వ్యసనం విషయంలో చూస్తే it starts with the pursuit of pleasure. మనిషి ఆ ఉత్తేజపరచబడడానికి వెతుకుతూ ఉన్నాడు ఏం కావాలని. And when they are doing something, వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నప్పుడు they start to get pleasure. ఆ యొక్క ఉత్తేజం దాని నుండి వాళ్ళకి కలుగుతూ ఉంది. This pleasure is different for everyone. నిజానికి ఈ ఉత్తేజం అనేది ఒకరి నుండి ఒకరికి వేరుగా If ఉంటుంది. I take example about smartphone, ఉదాహరణకి స్మార్ట్ ఫోన్ మనం తీసుకుంటే some people like comedy videos. కొంతమందికి కామెడీ వీడియోస్ ఇష్టం. While they watch comedy videos, they are laughing. కామెడీ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకి నవ్వొస్తూ ఉంటుంది. Because they feel it is giving them joy. అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందని వారికి అనిపిస్తుంది. It's not giving them joy or happiness. నిజానికి అది వాళ్ళకి ఏమీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వట్లేదు. It is just giving them pleasure. అది కేవలం వాళ్ళ మనస్సును ఉత్తేజపరుస్తూ ఉంది ఆ సమయానికి. Can you understand? అర్థమవుతుందా? But when you are continuously trying to get that pleasure, కానీ నిరంతరంగా అలా ఉత్తేజాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు without you understanding, without you realizing, you become obsessed. మీకు తెలియకుండానే మీరు దానికి అలవాటు పడిపోతారు, అది ఆవహించినట్టుగా అయిపోతారు. What is the meaning of obsession? మరి ఈ వ్యసనంగా అవ్వటము, అలవాటు పడిపోవడం అంటే ఏంటి? What is the meaning of obsession here? Obsession. దాంట్లో పూర్తిగా మునిగిపోవడం అంటే ఏంటి? Obsession means I am able to realize I have to stop, it is not good for me, but still I am unable to. కలిగిస్తుందని అర్థమవుతుంది, ఆపేయాలని ఉంటుంది కానీ ఆపలేము. That time we call this person is obsessed. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని మనం చెప్తాము తను పూర్తిగా మునిగిపోయాడు అందులో అని. First he was only seeking pleasure. మొదట్లో కేవలం ఏదో ఒక రకమైన ఉత్తేజాన్ని వెతుకుతుంటాడు అంతే. While he was doing that act or consuming that substance, he was getting some kind of a pleasure. ఆ పని తను చేస్తూ ఉన్నప్పుడు, ఆ పదార్థాన్ని, ఆ వస్తువుని తను వాడుతూ ఉన్నప్పుడు ఆ ఉత్తేజం అనేది కలుగుతూ ఉంటుంది. But now it is not only about pleasure. కానీ ఇప్పటికి ఎంత మాత్రం ఇది ఉత్తేజాన్ని ఇవ్వడం కాదు. Now little by little he is able to feel some damage is also happening to me while I am doing that. ఇది నేను తీసుకుంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు నాకు నష్టం కూడా కలుగుతుందని కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది He is ఒకవైపు. able to realize it is not only giving me pleasure, but along with pleasure some suffering, some problem is also happening. నా మనసును మరి ఉత్తేజపరచడం మాత్రమే కాదు, ఇంకొక వైపు నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉందని తనకు అర్థం అవుతూ ఉంటుంది. So that person wants to stop, కాబట్టి ఆ వ్యక్తి ఆపేయాలని ఆలోచించడం wants మొదలెడతాడు, to control, నియంత్రించాలనుకుంటాడు, wants to draw certain line, ఒక గీతను గీయాలి ఈ విషయంలో ఆలోచిస్తాడు, but unable to do that. కానీ తన వల్ల అవ్వదు. It is the second stage. ఇది ఆ రెండవ దశ. He is obsessed now. అంటే దాంతో పూర్తిగా ఒకటైపోయాడు, మునిగిపోయాడు. And this obsession
later on leads to dependence. ఇప్పుడు ఈ స్థితి తర్వాత ఎక్కడికి తీసుకెళ్తుందంటే పూర్తిగా దానిపైన ఆధారపడే స్థితికి. What is the meaning of dependence? ఆధారపడడం అంటే ఏంటి? Dependence means I cannot do anything without that. అది లేకుండా లేకపోతే నేను వేరే ఏమీ చేయలేను అన్న స్థితి. For example, ఉదాహరణకి some people say without smoking I cannot go to toilet. కొంతమంది స్మోక్ చేయకపోతే నేను టాయిలెట్కి వెళ్ళలేనని చెప్తుంటారు, విన్నారా? If I don't drink tea, I don't get pressure. నేను టీ తాగకపోతే నాకు లోపల మరి ఆ మూత్రం అవ్వదు అని చెప్పే వాళ్ళు ఉంటున్నారు. What does that mean? దాని అర్థం ఏంటి? Now that person is depending. ఇప్పుడు ఆ వ్యక్తి దానిపై పూర్తిగా ఆధారపడడం మొదలైంది. Can you understand? అర్థమవుతుందా? And then eventually that person becomes addicted. చివరికి ఏమవుతుందంటే అది వ్యసనంగా If you మారిపోతుంది. see over here between pursuit of pleasure, obsession and dependence and addicted, I have made addicted into red letter. చూడండి మరి ఇక్కడ మొదటిగా ఏదో ఉత్తేజాన్ని వెతుకుతున్నట్టు చేయడం, ఆ తర్వాత దాంతో ఒకటవడం, దానిపై ఆధారపడడం మొదలెట్టడం, చివరికి అదొక వ్యసనంగా మారిపోవడం. అక్కడ ఎరుపు రంగు అక్షరాలతో రాయించాను నేను. Why, you know? ఎందుకో తెలుసా? Because once you reach to this stage, ఒక్కసారి మీరు ఈ స్థితికి వస్తే it means you have reached red zone. దాని అర్థం ఇంకా రెడ్ జోన్కి వచ్చేసారు మీరని. It is red zone. రెడ్ జోన్ అది Danger zone. ప్రమాదకరమైన What is the జోన్. meaning of red zone? రెడ్ జోన్ అంటే అర్థం ఏంటి? Now, whatever you may do, మీరు ఏం చేసినా you cannot come out of it. దాని నుండి బయటికి రాలేరు. By yourself, it is impossible now. మీ అంతటా మీకు అసాధ్యము. That is the meaning of being addicted. దేనికైనా వ్యసనపరుడుగా అవ్వడం అంటే అర్థం అది. But the beginning is with pursuit of pleasure. కానీ ఇదంతా ఎక్కడ మొదలవుతుంది? ఆరంభం ఏంటి అంటే ఆ ఉత్తేజాన్ని, సంతోషాన్ని వెతకడంతో. In the morning, I spoke little bit about some hormone which is excreted in our brain. మన మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్ గురించి ఉదయం కొద్దిగా మాట్లాడాను నేను. The hormone which is giving this pleasure to us, it is called as dopamine. మనలో ఈ ఉత్తేజాన్ని కలిగించే హార్మోన్ ఏమంటాము అంటే డోపమైన్ అని పిలుస్తాం. While we do certain thing, మరి కొన్ని పనులను మనం చేస్తున్నప్పుడు, while we are scrolling, మనం స్క్రోలింగ్ while చేస్తున్నప్పుడు, we are smoking, లేదా సిగరెట్ కాలుస్తున్నప్పుడు, while we are doing some act or consuming some substance, we are getting some pleasure. ఏదైనా మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నప్పుడు, ఒకనొక పనిని చేస్తున్నప్పుడు ఆ ఉత్తేజం అనేది కలుగుతూ ఉంటుంది. Why? ఎందుకు? Because in our brain, dopamine is coming out. మన మెదడులో ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. But people are misunderstanding that dopamine, that hormone, to be joy and happiness which is felt in the heart. కానీ ప్రజలు ఈ విడుదలవుతున్న డోపమైన్ ఏదైతే వారి మనసును ఉత్తేజపరుస్తూ ఉందో అది హృదయంలో కలుగుతున్న సంతోషం అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. Can you understand? అర్థమవుతుందా? The happiness and joy which is felt in our heart is not any hormone. మన హృదయంలో మనకు కలిగే సంతోషము, ఆనందం అనేది ఏదో హార్మోన్తో వచ్చేది కాదు. Can you understand? అర్థమవుతుందా? Yes, there are certain events in our life where we feel happiness, where we feel joy, where we feel sadness. అవును, మన జీవితంలో కొన్ని సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. మనం సంతోషపడేవి, మనం బాధపడేవి, ఇటువంటివన్నీ ఉన్నాయి. Those are the real emotions that are felt in people's heart. ప్రజల హృదయాల్లో నిజంగా వాళ్ళు స్పర్శించేవి, ఫీల్ అయ్యే ఎమోషన్స్ అవి. But addiction has nothing to do with this joy and happiness. కానీ వ్యసనానికి ఈ సంతోషంతో ఎలాంటి సంబంధం లేదు. In the pursuit of pleasure, ప్రజలు ఈ ఉత్తేజాన్ని వెతుకుతూ when they are getting dopamine, ఆ డోపమైన్ విడుదలైనప్పుడు they take it as a joy and happiness. నేను సంతోషంగా అవుతున్నాను, ఆనందంగా అవుతున్నాను అని అర్థం చేసుకుంటుంటారు. Then they say, "Oh, I am really getting happiness and joy when I am with this person." పలానా వ్యక్తితో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది అంటుంటారు. When I am doing like this, I am getting some joy and happiness. ఇదిగో ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు నాకు సంతోషం కలుగుతూ ఉంది అని చెప్తుంటారు. That is not the joy and happiness. అది సంతోషము, ఆనందం That కాదండి. is just dopamine. అది కేవలం ఆ డోపమైన్ It is విడుదలవుతుంది. just a hormone which is making you to feel certain pleasure in your flesh. మీ శరీరంలో ఒకానొక ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తున్న హార్మోన్ అదంతే. But you think that is happiness and joy. When I am doing this, I am getting happiness. కానీ నేను ఇది చేస్తున్నప్పుడు నాకు సంతోషం వస్తుంది అని మీరు అలా తప్పుగా అర్థం చేసుకుంటారు. Why? ఎందుకు? Because I wrote over here, the brain remembers the joyful events that stimulated the reward circuit
and I have a desire to repeat that thing. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన మెదడు ఎప్పుడూ కూడా ఎప్పుడైతే మనకి ఏ సందర్భాల్లో సంఘటనలో సంతోషం కలిగిందో వాటిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మళ్ళీ అవి చేయాలని ఉంటుంది దానికి. As I told you, in case of the pleasure, it is different from happiness. మిగతా కూడా చెప్పాను నేను, ఈ ఉత్తేజం కలగడము నిజమైన సంతోషం రెండు వేరు అని. Doing something, if you are getting pleasure, ఏదో చేయడం ద్వారా మీకు ఆ సంతోషం కలుగుతున్నట్టుగా అనిపిస్తే it means it is not the true joy and happiness. అది నిజమైన సంతోషం ఆనందం కాదు. Is it right or not right? అవునా కాదా? One more example is when you go for picnic. ఉదాహరణకు మీరు పిక్నిక్ వెళ్ళినప్పుడు While going, how you feel? వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? Very excited, right? చాలా ఉత్సాహంగా ఉంటారు I కదా. will enjoy. నేను ఎంత ఎంజాయ్ I'll be చేస్తాను, happy. చాలా సంతోషంగా, Yes, I'm so excited. చాలా ఉల్లాసంగా When you కనిపిస్తారు. go and you enjoy also. మీరు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. But when you come back, కానీ తిరిగి వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? while you're returning, మీరు తిరిగి ప్రయాణంలో how you return? ఎలా తిరిగి వస్తారు? Powerless, ఏం బలం ఉండదు, tired. అలసట. While going, you were singing songs and playing వెళ్తున్నప్పుడు antakshari, పాటలు పాడతారు, అంతాక్షరి ఆడతారు, dancing. డాన్స్ చేస్తూ ఉంటారు. While coming back, తిరిగి వస్తున్నప్పుడు let me sleep. పడుకుంటాను, వదిలేసేయండి నన్ను, I'm tired. అలసిపోయాను. But brain does not remember the after effects. కానీ ఈ మెదడు దాని ఫలితాలను జ్ఞాపకం చేసుకోదు. Brain has the function only to remember the pre-effect. ముందేం జరిగింది అనేది మాత్రమే గుర్తుంచుకోవడం మెదడుకి అలవాటు. Can you understand? అర్థమవుతుందా? Some people who drink alcohol, కొంతమంది ఆల్కహాల్ తాగేవారు they say, I have too much stress in my life. జీవితంలో చాలా ఒత్తిడిగా ఉంది, So I am drinking alcohol so that I can forget all that stress. ఈ ఒత్తిడితో కూడిన విషయాలన్నీ మర్చిపోవడానికి మందు తాగుతున్నానంట. So I am drinking alcohol. కాబట్టి మందు తాగుతున్నానంట. So while doing that, అది చేస్తూ, before doing and while doing, అది తాగుతున్నప్పుడు, ఆ చేస్తున్నప్పుడు in the brain what hormones is releasing? ఈ బ్రెయిన్ లో ఏ హార్మోన్స్ విడుదలవుతాయి? Dopamine. So డోపమైన్. what that dopamine is doing? ఈ డోపమైన్ ఏం చేస్తూ ఉంటుంది? I want to do it. I want to do it. నాకు చెయ్యాలి ఇది, I like it. నాకు ఇష్టం ఇది, I am getting joy in this. చాలా ఆనందం కలుగుతుంది I am ఇందులో, enjoying it. ఎంతో It is ఆస్వాదిస్తున్నాను, making me excited. ఇది చాలా ఉత్సాహంగా So మారుస్తుంది నన్ను, happy. చాలా సంతోషంగా ఉన్నాను And they do. అనుకొని చేస్తారు. But after doing, తను చేసిన తర్వాత, tarvata తీసుకున్న తర్వాత తర్వాత ఏమవుతుంది? powerless. ఏమి బలం లేనట్టుగా అయిపోతారు, Fall in despair. నిరాశగా ఉంటుంది, మళ్ళీ Feel emptiness. ఏదో తెలియని శూన్యం Sometimes ఆవరించినట్టుగా. feel condemned. కొన్నిసార్లు ఏంటి ఇలా చేశానని Why I am నిందించుకుంటారు. living like that. Sometimes feel regret also. ఎందుకు ఇలా జీవిస్తున్నాను నేనని బాధపడుతుంటారు If కొన్నిసార్లు. brain remembers after effects, చూడండి, మెదడు గనక అవన్నీ గుర్తుంచుకుంటే పూర్తిగా, then will we repeat that? నిజానికి ఈ అన్నీ జరిగిన తర్వాత ఏమవుతుందో గుర్తుంచుకుంటే మళ్ళీ చేస్తామా? అది We will not repeat. మళ్ళీ చెయ్యం కదా అది. But very strangely, చాలా విచిత్రంగా brain is from cunning person. ఈ మెదడు చాలా కపటంగా వ్యవహరిస్తుంది. Brain is from cunning being. ఈ మెదడు చాలా యుక్తిగా ప్రవర్తిస్తుంది. So only remembering the pre-effect. అది చెయ్యక ముందు ఎలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందో అదే గుర్తుంచుకుంటుంది. Last time you see how much you were happy. పోయినసారి నువ్వు చూడు ఎంత సంతోషంగా ఉన్నావు, Last time how you felt so nice. ఎంత బాగా అనిపించింది And నీకు. people want to repeat that again and again and again. అందుకు ప్రజలు మళ్ళీ 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 అది చేయాలనుకుంటారు. Previously, especially females used to be addicted to shopping, right? ఇంతకు ముందు చూస్తే మరి ముఖ్యంగా ఆడవాళ్ళు షాపింగ్కి ఒక వ్యసనంలా ఉండేది వారు. If husbands go with wife for shopping, భర్తలు కనుక మరి భార్యతో షాపింగ్కి వెళ్తే they hate, అస్సలు నచ్చదు వాళ్ళకి, they get frustrated. చిరాగ్గా అనిపిస్తుంది Buying వెళ్ళినప్పుడు. one dress, one sari, they will see 100 ఒక్క డ్రెస్ ఒక్క చీర కొనడానికి 100 కొలది చూస్తారు, and still will not buy even one also. అయినప్పటికీ ఒకటి కూడా కొనరు. Why I came for window shopping, eye shopping. కేవలం చూడడానికి షాపింగ్కి వచ్చినట్టుగా ఉంటుంది. I like eye shopping. నాకు చూడడం అంటే I like ఇష్టం, window shopping. నాకు చూడడమే ఇష్టం. But nowadays there is Amazon and Flipkart, right? కానీ ఈ రోజుల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చి పడ్డాయి. Right or wrong? అవునా కాదా? Have you any time deeply thought about Amazon and Flipkart? అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి లోతుగా ఆలోచించారా మీరు? It is also making people addicted to online shopping. అవి కూడా ప్రజలను ఒక వ్యసనంలా చేస్తూ ఉన్నాయి ఆన్లైన్ షాపింగ్ అనే దాన్ని. You know how?
ఎలాగో తెలుసా? Have you used Amazon for ordering anything, online order? ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి అమెజాన్ వాడారా మీరు? Zomato for food. ఫుడ్కి మరి జొమాటో కావచ్చు. All these apps, what they do, you know? ఈ యాప్స్ అన్నీ ఏం చేస్తాయి తెలుసా? They stimulate dopamine in your brain. మీ మెదడులలో ఈ డోపమైన్ని విడుదలయ్యేలా చేస్తాయి, ప్రేరేపిస్తాయి. How you know? ఎలాగో తెలుసా? When you order something on Amazon, మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు, as soon as you order, మీరు ఆర్డర్ చేయగానే what thinking begins to arise in your heart? మీ లోపల ఏ ఆలోచన మొదలవుతుందో తెలుసా? When it will come to me? ఎప్పుడు వస్తుంది? When it will reach? ఎప్పుడు Then వస్తుంది? you go to orders. మీరు మళ్ళీ ఆర్డర్కి Then వెళ్తారు. you check where your order is there. ఆర్డర్ ఎక్కడ దాకా వచ్చిందా అని చెక్ Now చేస్తారు. it reached Hyderabad. హైదరాబాద్కి చేరుకుందట. From Hyderabad it came to Dhatunagar. హైదరాబాద్ నుండి దాతునగర్ దాకా వచ్చిందట. Now and then when it shows out for delivery, మరి డెలివరీకి అవుట్ ఫర్ డెలివరీ అని చూపించినప్పుడు more excitement comes. చాలా ఉత్సాహంగా ఉంటుంది. The thing which I only saw on the mobile, now it will be in my hand. కేవలం ఏదైతే మొబైల్లో చూసానో ఆ వస్తువు ఇప్పుడు నా చేతుల్లో ఉండబోతుంది. Quickly I want to get it. వీలైనంత తొందరగా వచ్చేస్తే బాగుండు. You know, people don't fight with Amazon delivery people. ప్రజలు అమెజాన్ డెలివరీ వాళ్ళతో ఏమీ పోట్లాడరు, గొడవ పడరు. More than husband and wife, people wait for delivery man. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడం కంటే ఎక్కువగా డెలివరీ చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఈ If రోజు. your wife goes out, do you wait at the door when మీ my wife భార్య will come? బయటికి వెళ్తే మీరు డోర్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తారా మా ఆవిడ ఎప్పుడు వస్తుందని? Husband is going to office, wife is standing at the door, when my husband will come, like this. మరి భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఆయన ఎప్పుడు వస్తాడా అని డోర్ దగ్గర ఉండి ఎదురు చూస్తారా ఎప్పుడైనా? But for delivery man, I am coming outside. కానీ You come. ఆ డెలివరీ చేసే అతను రాగానే నేను బయటకు వస్తున్నాను, నేను You are వస్తున్నాను. not finding the address? అడ్రస్ దొరకట్లేదా? No, you come here. పలానా చోటు I will come near you. నీ దగ్గరకు వస్తాను, నేను You quickly give me that parcel. తొందరగా పార్సల్ ఇచ్చేసేయండి. That is joy and happiness. అది సంతోషం, ఆనందమా? What is that? ఏంటది? Pleasure. కేవలం ఆ ఉత్తేజం అంతే. You must be able to differentiate. ఈ రెండింటిని విభజించి చూడగలగాలి. Can you understand? That is not joy. అది సంతోషం కాదు. That is not happiness. అది ఆనందం కాదు. That is certain excitement, that pleasure that you are getting because of the dopamine effect in your brain. మీ మెదడులో జరుగుతున్న ఈ రసాయన క్రియల మూలంగా డోపమైన్ విడుదల కారణం కలుగుతున్న ఒక రకమైన ఉత్తేజం అంతే. But once you open that parcel, ఒక్కసారి ఆ పార్సల్ తెరిస్తే ఇంకా you get that thing in your, that product in your hand. ఆ వస్తువును ఒక్కసారి మీరు తీసుకున్నాక After that what? తర్వాత ఏమవుతుంది? Finished. అయిపోయింది అంతే. ఇంకా Happiness gone. అప్పుడు దాకా ఉన్నదంతా కూడా Joy gone. చల్లారిపోతుంది. Right or wrong? అవునా కదా? Same with buying mobile phone also, no? మొబైల్ ఫోన్ కొనడం కూడా అలాగే ఉంటుంది కదా. When you buy mobile phone, మీరు ఫోన్ I want to కొంటున్నప్పుడు buy latest model. లేటెస్ట్ మోడల్ కొనాలి నేను. And after buying, కొన్న తర్వాత how long you are happy? ఎంతకాలం సంతోషంగా ఉంటారు దాని ద్వారా? Only few days or maybe few hours. కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు. Again you are empty, void, regretting. మళ్ళీ ఏదో ఒక తెలియని శూన్యమో బాధ. Can you understand? అర్థమవుతుందా? I don't know about Telugu, you know these two words or no? Love and infatuation. మరి Infatuation, a simple word is attraction. ప్రేమ, ఆకర్షణ, ఈ రెండు పదాల గురించి తెలుసని అనుకుంటున్నాను. Can you understand? అర్థమవుతుందా? When I give mind lecture to the youth, especially here, youth are there, no? Unmarried youths. వివాహం కాని యవనస్తులు ఉన్నారు కదా ఇక్కడ కూడా. నేను మైండ్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు యవనస్తులకు దీని గురించి మాట్లాడుతుంటాను. Sometimes they come to me. కొన్నిసార్లు నా దగ్గరకు వస్తుంటారు. పాస్టర్ గారు, I love her. పలానా ఆమె అంటే నాకు ఇష్టం అండి, I love him. తనను ప్రేమిస్తున్నాను. Papam. పాపం అనిపిస్తుంది నాకు. Papam, right? Bichara. It is love or it is infatuation? అది ప్రేమ అంటారా, ఆకర్షణ అంటారా? It is just attraction. అది ఆకర్షణ అంతే. That attraction is just a kind of some stimulation happening in your brain. మీ మెదడులో జరుగుతున్న ఒక రకమైన ప్రేరణ అంతే అది. But nowadays many people, they get married considering that attraction to be love. ఆ ఆకర్షణను ప్రేమ అని భావించి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. From there this proverb came out. అక్కడి నుండే ఈ సామెత వచ్చింది. Love is blind. ప్రేమ గుడ్డిది.
Marriage is eye opener. వివాహం కళ్ళు తెరిపిస్తుంది. Can you understand? అర్థమవుతుందా? Attraction is not love. ఆకర్షణ ప్రేమ కాదు. Pleasure is not joy. ఆ ఉత్తేజము సంతోషం ఒకటి కాదు. Amen. ఆమేన్. Can you differentiate now? విభజించి చూడగలుగుతున్నారా వాటిని? Are you able to understand what I'm saying? నేను చెప్తున్నది అర్థం In the చేసుకోగలుగుతున్నారా? world you cannot listen like this lecture. బయట ప్రపంచంలో ఇలా మీరు వినలేరు ఎక్కడ. I'm also charging lot of money. నేను కూడా చాలా డబ్బులు తీసుకోవాలి. But you are my brother sisters. కానీ మీరు నా బ్రదర్ సిస్టర్స్ కదా. So for you free. కాబట్టి మీకోసం ఉచితంగా చేస్తున్నాను. Free, okay? ఉచితంగా. But it's not cheap. అలాగని ఇది విలువలేంది కాదండి. It's very expensive. చాలా ఖరీదైంది. Is it right or not right? అవునా కదా? It's very important for our life which we are living, practical life which we are living. మనం ప్రాక్టికల్ గా జీవిస్తున్న ఈ దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన We must విషయాలు. be able to differentiate. వీటిని విభజించలేకుండా ఉన్నాం. God has given us that function to differentiate. దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు విభజించడానికి. So that two different things we can separate it. కాబట్టి రెండు వేరు విషయాలుగా వాటిని విభజించగలుగుతాం. That is the characteristic of God which God gave to human being. అది నిజానికి దేవుని యొక్క లక్షణము దేవుడు మనుషులకు ఇచ్చాడు. God never likes two different things mixed together. రెండు వేరు విషయాలను కలపడం దేవుడు ఎన్నడూ ఇష్టపడడు. God separates light and darkness. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. Hot and cold. అలాగే మరి వేడిని చల్లదనాన్ని In వేరుపరిచాడు. Revelation Jesus said that don't be warm. మరి ప్రకటన గ్రంథంలో మీరు నులివెచ్చగా ఉండొద్దు అని యేసు చెప్తున్నాడు. Be hot or be cold. అయితే మీరు వెచ్చగా అయినా ఉండండి లేకపోతే చల్లగా అయినా If ఉండండి. you are lukewarm, మీరు నులివెచ్చగా ఉంటే I will vomit you, Jesus says. నేను మీ అట్లా వాంతి చేసుకుంటున్నాను అంటున్నాడు ఆయన. That is the characteristic of God. అది దేవుని యొక్క లక్షణము. Then what about characteristic of Satan? మరి సాతాన్ లక్షణం ఏంటి? Opposite. అందుకు విరుద్ధంగా వ్యతిరేకం. Satan too much like to mix two different things together. రెండు వేరుగా కనిపించే విషయాలను కలిపేయడం సాతానికి చాలా ఇష్టం. So in people's heart they cannot differentiate between love and attraction. అందుకే ప్రజల హృదయాల్లో ఈ ప్రేమ వ్యామోహాన్ని విడదీ చూడలేరు. They cannot differentiate whether it is pleasure or whether it is true joy and happiness. అది నిజమైన సంతోషం ఆనందమా లేకపోతే ఈ కలిగే క్షణికపూర్వకమైన ఉద్దేశం అనేది విభజించి చూడలేరు. Can you understand what I'm saying? అర్థమవుతుందా నేను చెప్తున్నది? But if we are able to differentiate it, కానీ వాటిని మనం విభజించగలిగితే from that time we will not be caught by it. ఆ సమయం నుండి మనం వాటితో బందీలుగా అవ్వం. Can you understand? అర్థమవుతుందా? So already time is running. ఆ సమయం అయిపోతూ ఉంది. Sometimes I think in one day 48 hours should be there. రోజుకు 48 గంటలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. 24 is very less. 24 గంటలు చాలా తక్కువ If 48 అనిపిస్తుంది. then we can sleep also a lot, work also a lot. 48 గంటలు అయితే కొద్ది సమయం పడుకోవచ్చు, కొద్ది సమయం ఎక్కువ పని కూడా చేసుకోవచ్చు. What to do? Only 24. ఏం చేయాలి? 24 గంటలే ఉన్నాయి. So okay, I should also conclude, otherwise I will only speak about problems and without speaking solution. If I go, then you will be angry with me. కేవలం ప్రాబ్లం గురించే మాట్లాడి వెళ్ళిపోతే మీరు కోపపడతారేమో, సొల్యూషన్ గురించి కూడా నేను మాట్లాడాలి. You will say, Pastor, you made us patient and you left us as patient and went. మీరు మమ్మల్ని పేషెంట్గా రోగిగా మార్చి ఆ స్థితిలోనే వదిలి వెళ్ళిపోయారు పాస్టర్ అంటారు తర్వాత. So here also I have written about two hormones called as dopamine and serotonin. ఇక్కడ కూడా చూడండి, డోపమైన్ అలాగే సెరటోనిన్ అనే హార్మోన్స్ పేర్లు. When you are riding in the roller coaster, మీరు రోలర్ కోస్టర్లో తిరుగుతున్నప్పుడు, not only in the roller coaster in the some game park, theme park, also roller coaster in your life. మరి వండర్లా లాంటి ఉన్నాయి చూడండి, రోలర్ కోస్టర్ ఉంటుంది. అలాంటిదే కదా ఈ జీవితం అనే రోలర్ కోస్టర్ కూడా. When you are in roller coaster, ఈ రోలర్ కోస్టర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? up, down, yeah. కూర్చుంటే మరి ఎత్తు పల్లాలు కిందకి వెళ్తారు, పైకి వస్తూ ఉంటారు. Serotonin is coming. ఆ సెరటోనిన్ అక్కడ విడుదలవుతూ ఉంటుంది ఆ If సమయంలో. you see in the world, people they do bungee jumping. ఈ లోకంలో ప్రజలు బయట చూడండి, వాళ్ళు బాగా ఎత్తు నుండి కిందకు దూకుతుంటారు. Wave surfing. అలాగే అలల పైన మరి సర్ఫింగ్ చేస్తుంటారు. Paragliding. అలాగే పారాగ్లైడింగ్ అంటాం. Such adventurous sports they do, right? ఇలాంటి అడ్వెంచరస్ స్పోర్ట్స్ వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా. Why? ఎందుకు అవన్నీ? Because they are getting joy and happiness. వాళ్ళకి నిజంగా సంతోషం ఆనందం దొరుకుతుందనా Doing that? అది చేయడం ద్వారా? No.
కాదు. They are getting pleasure, excitement because of the serotonin. ఈ విడుదలవుతున్న సెరటోనిన్ కారణంగా వారిలో ఆ ఉత్తేజం, ఉద్రేకం కలుగుతూ ఉంటాయి ఆ సమయంలో. So symptoms of any addictions are written over here. ఏ వ్యసనమైనా దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి. When people are addicted, always they give priority to that. ప్రజలు ఎప్పుడైతే వ్యసనపరులుగా మారతారో దానికే వాళ్ళు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. They lose the sense of time. వాళ్ళు సమయం గురించి పట్టించుకోరు, మర్చిపోతారు. It becomes difficult to control themselves. వారిని వారు నియంత్రించుకోవడం కష్టంగా మారుతుంది వారికి. If you are student, your academics, if you are working, your work performance becomes poor. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఉద్యోగులైతే మీ ఉద్యోగంలోని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. You spend too much of your effort and time in that addiction. మీ యొక్క మరి శక్తిని, సమయాన్ని ఎక్కువగా దానికోసమే వెచ్చిస్తూ ఉంటారు. And then your work life balance and maladjustment and social decline means you don't want to meet people much. You get anxiety, depression and low identity. ప్రజలను కలవడం అంతగా నచ్చదు మీకు, తెలియని ఒక ఆందోళన మీలో ఎప్పుడూ ఉంటుంది, లేకపోతే నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే అటువంటి భావన మీలో కలుగుతూ ఉంటుంది. So if any of these things are happening ఇటువంటివి ఏవైనా లక్షణాలు in కనిపిస్తాయి your life, మీ జీవితంలో you అయినా, must know you are addicted to something or the other. వేరే దేనికో నేను వ్యసనపరుడుగా అయిపోయానని గ్రహించాలి. Can you understand? అర్థమవుతుందా? So when you realize the sickness, మీరు మరి ఆ రోగాన్ని, వ్యాధిని మీరు గ్రహించినప్పుడు that becomes the first step towards being cured or towards being healed. ఆ గ్రహించడమే మీకు నయం చేసుకోవడానికి, స్వస్థత పొందుకోవడానికి మొదటి మెట్టు. Diagnosing the disease, diagnosing the sickness means half work is done. వ్యాధిని స్పష్టంగా గుర్తిస్తే, తెలుసుకుంటే మరి సగం పని అయిపోయినట్టే. Cancer is a very dangerous disease. క్యాన్సర్ నిజానికి చాలా ప్రాణాంతకమైన వ్యాధి. One of the important reason for that is it is not detected or diagnosed when it is at the first and second stage. అది ప్రాణాంతకమైన వ్యాధిగా చెప్పబడడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏంటి అంటే, మొదటి రెండు దశల్లో అంతగా గుర్తించబడదు, అది తెలుసుకోవడం కష్టం ఉందని. Because even though you may have cancer cells in your body now, మీ శరీరంలో ఇప్పుడు క్యాన్సర్ కణాలు ఉన్నప్పటికీ, and it is spreading in your body, మీ శరీరంలో వ్యాపిస్తున్నప్పటికీ, but till it is at the first stage and second stage, it will not give any symptoms to you. ఆ ఫస్ట్ స్టేజ్ లో, సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు లక్షణాలు అంతగా బయటపడవు. And without any symptoms, we never go to doctor. లక్షణాలు ఏమీ బయటకు రాకుండా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళం కదా, Right or wrong? అవునా కదా? We go to doctor only when we have certain symptoms in our body. ఏవైనా వ్యాధి లక్షణాలు మన శరీరంలో కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. You know, when people they begin to get symptoms for the cancer, ఈ క్యాన్సర్ విషయంలో ప్రజలకు ఆ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయో తెలుసా? when they go to the hospital, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు doctor says your cancer is at the third stage or the fourth stage. డాక్టర్ ఏమంటారంటే మీ క్యాన్సర్ ఇప్పుడు థర్డ్ స్టేజ్ లేదా ఫోర్త్ స్టేజ్ లో ఉందని చెప్తారు. Why? ఎందుకు? Because already time passed a lot. అప్పటికే చాలా సమయం గడిచిపోయి ఉంటుంది. Because there was no symptoms, you couldn't realize it. ఏ లక్షణాలు బయట పడలేదు కాబట్టి మీకు అర్థం కాలే, గ్రహించలేదు. Really detecting our problem, the exact fundamental problem, is almost half work done. నిజంగా ప్రాథమికమైన అసలైన సమస్యను గుర్తిస్తే సగం పని అయినట్టే. Main problem in today's world is people are unable to diagnose, detect what is the actual problem, what is the actual fundamental problem in their life. నేటి లోకంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్య ఏంటి అంటే, వారి జీవితంలో ఉన్నటువంటి అసలైన సమస్యను గుర్తించలేకపోవడమే పెద్ద సమస్యగా ఉంది. It is related to their heart. ఇది వారి హృదయాలకు సంబంధించింది. This world of heart, this mind education is very important. ఈ హృదయ లోకం గురించి నేర్చుకోవడం, ఈ మైండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. I will go ahead. ఇంకా ముందుకు వెళ్దాం. When the game developers they develop any game, గేమ్ డెవలపర్స్ వాళ్ళు ఏదైనా గేమ్ను తయారు చేస్తున్నప్పుడు they don't develop the games so that people can enjoy playing the games. ఆ గేమ్ను ఆడుతూ ప్రజలు ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో తయారు చేయరు వాటిని. Every games are made with this purpose. ఏ గేమ్ అయినా ఈ ఉద్దేశంతోనే వాళ్ళు డెవలప్ చేస్తారు. The game developers they invest billions of dollars and spend lot of time, many years to develop a game which can make it addicted. ఒక వ్యసనంగా మార్చే విధంగా ఆ గేమ్ని డెవలప్ చేయడానికి వందల కొలది కోట్లు ఖర్చు పెడతారు, సంవత్సరాల సమయాన్ని వెచ్చిస్తారు. You heard about that game Candy Crush? క్యాండీ క్రష్ గేమ్ గురించి విన్నారా? Have you played? ఆడారా మీరు? If you play Candy Crush, మీరు క్యాండీ క్రష్ ఆడితే finish. అంతే ఇంకా. You will get so much excitement in that.
You'll keep on playing. ఎంత ఉత్సాహంగా అనిపిస్తుంది అంటే ఆడుతూనే ఉంటారు ఇంకా. Stage 1, stage 2, stage 3, then bonus stage, this, that, rewards and so many things are there. స్టేజ్ 1, స్టేజ్ 2, తర్వాత బోనస్ స్టేజ్, ఒక పక్క రివార్డ్స్ వస్తూ ఉంటాయి, అవి ఇవన్నీ చాలా ఉంటాయి అందులో. And it is made for you to enjoy. మీరు నిజంగా ఎంజాయ్ చేయాలని తయారు చేస్తారనుకుంటున్నారు అది? No, it is made to make you addicted to that game. మీరు దానికి అడిక్ట్ అయ్యేలా చేయడానికి ఆ లక్ష్యంతో డిజైన్ చేస్తారు అది. Can you understand? అర్థమవుతుందా? Yeah. So yes, I will skip your abnormal mind. మరి అసాధారణంగా అనిపించే మనసు. If people are getting addicted means already they are in abnormal state. ప్రజలు మరి వ్యసనంలో పడిపోతున్నారు అంటే వాళ్ళ మనసు ఇప్పటికే విచిత్రంగా అసాధారణంగా ఉందని. And more than these addictions of gambling and gaming and other kinds of things, మరి జూదము లేకపోతే మత్తు పదార్థాలు తీసుకోవడం వీటన్నిటికంటే ఎక్కువగా the fundamental reason for that is self trust. వీటన్నిటికీ ఉన్న ప్రాథమికమైన అసలైన కారణం ఏంటి అంటే వారి పట్ల వారికి ఉన్న నమ్మకం. What is the meaning of self trust? తనను తాను నమ్ముకోవడం, వారి పట్ల వారి నమ్మకం అంటే ఏంటి? Self trust means if I try little more I can do it. నేను కొద్దిగా ప్రయత్నిస్తే నేను చేయగలుగుతాను అని వారికి ఉన్న నమ్మకం. Have you heard that Hindi song? ఒక హిందీ సాంగ్ ఉంది, విన్నారా? हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. That is self trust song. అది నిజానికి మనల్ని మనం నమ్ముకోవడం గురించి చెప్తున్న పాటే. Means I will keep on trying, I will keep on trying. If I try little more I can do it. దాని అర్థం నేను ప్రయత్నిస్తూనే ఉంటాను, నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటాను, నేను ఇలాగే గట్టిగా ప్రయత్నిస్తే నేను చేయగలుగుతాను. More than the addiction, this self trust is much more dangerous. వ్యసనం కంటే ఎక్కువగా తనను తాను నమ్ముకునే ఈ స్వభావం ఉంది చూడండి, అది మరింత ప్రమాదకరమైంది. Actually he has become addicted because of the self trust. నిజానికి తనను తాను నమ్ముకునే ఆ గుణం వల్లే తన వ్యసనపరుడుగా అయ్యాడు. And that self trust will more make him to fall deep in that addiction without being able to come out of it anymore. తన పట్ల తనకున్న నమ్మకము దాని నుండి తను అసలు బయటకు రాలేని విధంగా మరింత లోతుగా అందులో కూరుకుపోయేలా చేస్తుంది. There is a reason why I showed you that process, and in the end addicted I showed in red color. మరి నేను ఇందాక చూపించినప్పుడు ఆ రెడ్ కలర్ లో చూపించాను కదా ఈ అడిక్షన్, వ్యసనం అన్న పదం. If you are able to realize today you are addicted, ఒకవేళ ఈ రోజు మీరు గ్రహించగలిగితే నేను ఆ వ్యసనపరుడుగా అయిపోయాను దానికని, you must immediately acknowledge I cannot. నా వల్ల అవ్వదు దీని నుండి బయటకు పడ్డమని మీరు వెంటనే గుర్తించాలి. Amen. ఆమేన్. You must acknowledge I cannot. నా అంతట నేనుగా ఇది అవ్వదు అని If గుర్తించాలి. it was possible for me not to be addicted, అసలు వ్యసనపరుడుగా అవ్వటం మరి నాకు సాధ్యపడితే అవ్వకుండా ఉండటం, if really I can stop myself, నిజంగా నన్ను నేను ఆపుకోగలిగితే then I would have stopped before. నేను ఇంతకు ముందే ఆపేసి ఉండేవాడిని కదా. Yes, there are things in which you are not addicted, right? అవును, మీరు అంతగా మరి వ్యసనంగా అవ్వని విషయాలు కూడా ఉన్నాయి. I am not addicted to tea. ఉదాహరణకి నేను టీకి ఏమి వ్యసనపరుడుగా అవ్వలేదు, but I drink tea. కానీ టీ తాగుతుంటాను. I am not addicted to tea. కానీ టీ అనేది ఏం వ్యసనం కాదు నాకు. So if I don't drink tea, I don't get headache. టీ తాగనంత మాత్రం నాకు తలనొప్పి ఏమీ రాదు. If I want to stop tea, I can stop tea anytime. ఒకవేళ టీ తాగడం మానేయాలనుకుంటే ఏ సమయంలో అయినా నేను ఆపేస్తాను. What does that mean? దాని అర్థం ఏంటి? I am not addicted to it. నేను దానికి వ్యసనపరుడుగా అవ్వలేదు ఇంకా. Anything to which you are addicted, మీరు దేనికైనా వ్యసనపరుడుగా అయితే you cannot be free by yourself. మీ అంతట మీరుగా దాని నుండి బయటకు రాలేరని గుర్తించాలి ముందు. Amen. ఆమేన్. You need a savior. మీకు దాని నుండి కాపాడేవారు కావాలి. You need someone to bring you out of it. దాని నుండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేవారు వేరే ఎవరో కావాలి. It's only at that time you will be able to come out of it. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే దాని నుండి మీరు బయటకు రాగలుగుతారు. If you visit drug rehabilitation center, మీరు గనక ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళ నుంచే పునరావాస కేంద్రాలు even చూస్తే, once I studied the syllabus which they are teaching to the drug addicts. ఈ డ్రగ్ అడిక్ట్స్ కి అక్కడ వాళ్ళు నేర్పించే సిలబస్ కూడా చూసాను ఒకసారి. Even in drug rehab it is taught to the drug addicts, you cannot
be free from drugs by your efforts. ఈ పునరావాస కేంద్రాల్లో కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉన్న వాళ్ళకి నేర్పించే మొట్టమొదటి విషయం ఏంటి అంటే మీ అంతట మీరుగా దీని నుండి బయటపడలేరు. You cannot do it. మీ వల్ల కాదు. From there the teaching begins. అక్కడి నుండి వాళ్ళకి నేర్పించడం అనేది మొదలవుతుంది. Can you understand? అర్థమవుతుందా? If you think, yes, I am addicted to smartphone. నేను స్మార్ట్ ఫోన్ కి అడిక్టెడ్ అయిపోయాను. I am addicted to this certain thing. ఈ పలానా విషయానికి అడిక్టెడ్ అయిపోయాను. I am not trying to be free. That's why I am addicted. కానీ నేను దీని నుండి బయటికి రావడానికి ప్రయత్నించడం లేదు, అందుకని అడిక్ట్ అయ్యాను. If I decide my heart, ఒకవేళ నా హృదయంలో గట్టిగా నిర్ణయించుకుంటే, if I try little more hard, ఇంకొద్ది గట్టిగా ప్రయత్నిస్తే, yes, I will be able to do it. అవుతుంది, వచ్చేయగలుగుతాను. You know, man is addicted to committing sin. మీకు తెలుసా, మనిషి పాపం చేయటము వ్యసనంగా అయిపోయిన వ్యక్తి. You in this seminar time you heard that scripture from Jeremiah 13:23, no? హిర్మియా గ్రంథం 13వ అధ్యాయం 29వ వచనం మీరు విన్నారు కదా సెమినార్లో. Ethiopian change its skin, can the leopard change its spots? కూషు దేశస్థుడు తన చర్మపు రంగు మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? If they can, అవి మార్చుకోగలిగితే, then you also will be able to be good who are accustomed to do evil. దుష్టమైనవి చేయడానికి అలవాటు పడిన మీరు కూడా మంచి చేయడం వీలవుతుంది, అవి మార్చుకొనగలిగితే అని ఉంది అక్కడ. We are people who are accustomed. మనం అలవాటు పడిపోయిన వాళ్ళం, వ్యసనంగా అయిపోయిన ప్రజలం. If you realize that, మీరు అది గ్రహిస్తే, from that time onwards our heart does not trust and depend upon ourselves. ఆ క్షణం నుండి మన హృదయం మనల్ని మనం నమ్ముకునేలా చేయదు, మన పైన మనం ఆధారపడేలా ఉంచదు. Can you understand? అర్థమవుతుందా? Okay, PPT you can show. Just 5 minutes I will speak. You can problem? Okay, so what is the solution then? మరి దీనికి పరిష్కారం ఏంటి? The solution is connection. పరిష్కారం ఏమిటి అంటే కనెక్షన్. What is the solution? పరిష్కారం ఏంటండి? A connection. కనెక్షన్. When I was giving this lecture for addiction in the university recently in Chhattisgarh, Raipur. ఇటీవల ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నేను ఒక యూనివర్సిటీలో ఈ లెక్చర్ ఇస్తున్నప్పుడు I spoke about this addiction lecture without using Bible. వ్యసనం గురించి బైబిల్ ఏమీ ఉపయోగించకుండా ఈ లెక్చర్ ఇస్తున్నాను. Well, when I started speaking about solution, దీని పరిష్కారం గురించి మాట్లాడడం మొదలుపెట్టాక I started saying the solution for addiction is connection. మరి ఈ వ్యసనానికి పరిష్కారం ఏమిటి అంటే కనెక్షన్. So most of the professors, they were surprised. What is connection? చాలా మంది ప్రొఫెసర్స్ అయితే ఆశ్చర్యంగా చూసారు, కనెక్షన్ అంటారేంటి, How ఏంటిది? connection can be the solution for addiction? ఈ కనెక్షన్ అడిక్షన్ కి సొల్యూషన్ ఎలా అవుతుంది? So I explained to them. నేను వివరించాను. Actually, when people are isolated, నిజానికి ప్రజలు ఒంటరితనంతో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, it is much more easier for people to more and more fall into addiction. మరింతగా ఇంకా వ్యసనంలో కూరుకుపోవడానికి అది అనువైన సమయం, సులభం. But when people are connected, కానీ ప్రజలు కనెక్ట్ అయి ఉన్నప్పుడు, when people are connected in heart, ప్రజల హృదయాలు ఒకటిగా కనెక్ట్గా ఉన్నప్పుడు, it is very difficult. అది కష్టము. Can you understand? వ్యసనపరుడు కావడం కష్టం ఆ సమయంలో. అర్థమవుతుందా? You know, God made man in such a way that he can be most happy, he can be most joyful when heart is flowing. మనిషి తన హృదయం ఒకరితో ఒకరికి ప్రవహించేటప్పుడు తను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా జీవించగలిగేలా దేవుడు సృష్టించాడు మనిషిని. You want to experience happiness and joy, సంతోషము, ఆనందాన్ని అనుభవపూర్వకంగా చూడాలనుకుంటున్నారు. you can experience it only when you are connected. మీ హృదయాలు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఉంటారు. But their heart is not flowing. కానీ వారి హృదయాలు మాత్రం ప్రవహించవు. Heart doesn't flow with each other. ఒకరితో ఒకరికి హృదయం ప్రవహించదు. Just pretending and living. కేవలం ఏదో నటిస్తూ జీవిస్తున్నట్టుగా They ఉంటారు. never talk what exists in their heart. వారి హృదయంలో నిజంగా ఏముందో అనడు బయటకు మాట్లాడరు. There is no heart connection. ఈ హృదయంలో కనెక్షన్ అనేది లేకుండా అయిపోతుంది. Then that person cannot help but to become more and more miserable in more and more addictions. అలాంటి వ్యక్తులు మరింత దయనీయంగా మారడం, మరింత వ్యసనపరులుగా అవడం తప్ప వేరే మార్గం లేదు. Can you understand? అర్థమవుతుందా?
even between parents and children, అలాగే తల్లిదండ్రులు పిల్లలకు మధ్య, between the friends, స్నేహితుల మధ్యలో, between the colleagues. మరి సహోద్యోగుల మధ్యలో People are accustomed to live pretending life. ప్రజలు ఒక నటనాపూరితమైన జీవితం జీవించడానికి అలవాటు We want పడిపోతున్నారు. to speak things that the person before me will like to listen. నా ముందు ఉండి వింటున్న వ్యక్తి ఇష్టపడే వాటిని వినాలనుకుంటున్న వ్యక్తిని అలాంటి విషయాలు మాట్లాడడానికి అలవాటు పడిపోతున్నాం. So most of the time we cover our real heart కాబట్టి దాదాపు సమయం అంతా మన నిజమైన హృదయాన్ని కప్పివేస్తూ, without speaking our true heart, నిజంగా హృదయం లోపల ఉన్నది మాట్లాడకుండా, without sharing our heart, మన హృదయం పంచుకోకుండా, we are just pretending and talking only good things. కేవలం అవతల వాళ్ళు వినాలనుకుంటున్నవి మంచిగా కనిపించే విషయాలే మాట్లాడుతున్నట్టు ఇస్తున్నాం. ఎలా ఉన్నారు? చాలా బాగుందండి, అది బాగుంది, ఇది బాగుంది. But behind we are talking, back talking. కానీ వెనకాల మాత్రం గుసగుసలాడుతూ ఉంటారు. He's like that only. అంతే, Like that only. అంతే. ఇప్పుడు But you know, when the word comes out from your mouth, కానీ మీ నోటి నుండి ఆ మాట బయటకు you వచ్చినప్పుడు, remember this thing. ఈ విషయం గుర్తుంచుకోండి, When word come out from your mouth, మీ నోటి నుండి మాట it వచ్చినప్పుడు does not disappear in the air. ఆ మాట ఏమి గాల్లో కలిసిపోదు. Even you speak about someone behind their back, మీరు ఎవరికైనా వాళ్ళ వెనకాల వాళ్ళ గురించి మాట్లాడినా without their knowledge, వాళ్ళకి తెలియకుండా, but someday, కానీ ఏదో ఒక రోజు surely, ఖచ్చితంగా that word which came out from your mouth will reach to that person's ear. మీ నోటి నుండి ఏదైతే మాట బయటకు వచ్చిందో అది ఖచ్చితంగా ఆ వ్యక్తి చెవికి ఏదోలా చేరుతుంది తిరిగి. Can you understand? అర్థమవుతుందా? That's why this, as I said in the morning, this world has become a world of lie. అందుకే ఉదయం కూడా చెప్పాను, ఈ లోకము అబద్ధపూరితమైన లోకంగా అయిపోయింది. People avoid speaking their heart. ప్రజలు వారి హృదయాలను మాట్లాడడం తప్పించుకొని తిరుగుతుంటారు. They feel burden. భారంగా ఉంటుంది మాట్లాడడం. What he will think, వాళ్ళు what ఏమనుకుంటారు, she will think, ఆమె ఏమనుకుంటుందో, what my parents will think. నా తల్లిదండ్రులు They ఏమనుకుంటారు, may judge me, నన్ను చూసి ఏమని they may తీర్పిస్తారేమో, scold me, నన్ను తిడతారేమో, they may shout me. అరుస్తారేమో నా మీద. So we are just pretending and living our lives. నటిస్తూ మన జీవితాలు జీవిస్తూ ఉంటాం లేని వాటితో. Then for Satan it is very easy game. అప్పుడు సాతానుకి వాడి ఆట చాలా సులభమైపోతుంది. Very easy game. చాలా సులభంగా మారిపోతుంది. Whenever Satan look at people who are isolated in the heart, ఈ హృదయాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రజలను సాతాను చూసినప్పుడు Satan's mouth is watering. సాతానుకు నోరు ఊరుతుంటుంది, నోరు ఊరిపోతూ ఉంటుంది సాతానికి. This is my food. ఆహారం దొరికేసింది నాకు. Yes, this is an isolated person. ఒంటరితనంతో ఉన్న వ్యక్తి తిను. He has no heart connection with anyone. వేరే ఎవరితోనూ తన హృదయానికి ఏం కనెక్షన్ లేదు. I can play with this person as I want. ఈ వ్యక్తితో నాకు నచ్చినట్టు ఆడుకోవచ్చు. ఇంకా Delicious food. చాలా రుచిగల ఆహారం దొరికేసింది. But those who are connected in the heart, కానీ హృదయంలో కనెక్ట్ అయి ఉన్న ప్రజలు, for Satan it is very hating food. సాతానికి అంతగా నచ్చని ఆహారం అది. I don't like. నాకు నచ్చదు ఇది, I cannot eat. నేను తినలేను. I should search some Very delicious person. వేరే ఏదైనా వెతుక్కోవాలి రుచిగా ఉండేది. Later on you show, okay, from the point where I left you, it is working now? Working? You should pray I should not miss bus. నా బస్ మిస్ అవ్వకూడదని ప్రార్థించండి మీరు. Why? Show quickly. Anyhow, I already gave you solution. ఏదేమైనప్పటికీ నేను ఈ పరిష్కారం గురించి ఇప్పటికే మాట్లాడుతున్నాను. Okay. Oh, this is video. Later on, you can see the video. I will tell them to show you. అది వీడియో నేను చూపించమని తర్వాత చెప్తాను మీకు. But as I told you about connection, ఈ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాను కదా. this is one of the example of connection. కనెక్షన్ గురించి ఇది ఒక ఉదాహరణ. Previous. One more. Okay. So there is a tree called as redwood tree in mostly it is found in California in USA. మరి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ చెట్లు, రెడ్వుడ్ ట్రీస్ అంటాం. These are the tallest giant trees in the world. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎత్తుగా ఉండే చెట్లు ఇవి. You can see this is the size of an apple tree. యాపిల్ చెట్టు ఏమో ఎంత ఉంటుంది? 10-story building. 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత This is ఉంటుంది? also one of the giant tree called as giant sequoia. జయంట్ సిక్వేయా అనే ఒక చెట్టు ఇది. But
this redwood, కానీ ఈ especially coast redwood, redwood, ఈ కోస్ట్ రెడ్వుడ్ చెట్టు it is the tallest giant tree which grows up to 200 meters. 200 మీటర్ల ఎత్తు వరకు పెరిగే చాలా పొడవైన చెట్టు ఇది. Very tall. చాలా పొడవుగా ఉంటుంది. When you compare with 10-story building, so 10 tall. అంతస్తుల బిల్డింగ్ తో పోల్చి చూస్తే దానికంటే కూడా చాలా పొడవుగా ఉంది. This is the redwood forest, national forest in California. కాలిఫోర్నియాలో ఉన్న మరి రెడ్వుడ్ ట్రీస్ చెట్లతో ఉండే అరణ్యం వచ్చే అడవి. So tall trees. చాలా పొడవైన చెట్లు అవి. But you know, very strange thing about this tree is, కానీ ఈ చెట్ల విషయంలో ఉన్న ఒక చిత్రంగా అనిపించే విషయం ఏంటంటే, such tall trees, their root is only 6 to 10 feet. అంత పొడవైన ఈ చెట్ల వేర్లు మాత్రం 6 నుండి 10 అడుగులు ఉంటాయి అంతే. So even these trees are called as no root trees. ఈ చెట్లకు ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే వేర్లు లేని చెట్లు అని కూడా పిలుస్తారు. Because comparing to the size, actual size of the tree, the root size is very tiny, not even small. ఆ చెట్టు పరిమాణంతో దానికి ఉన్న పొడవుతో పోలిస్తే ఆ వేర్ల పరిమాణం అసలు చిన్నదని కూడా చెప్పలేము, చాలా తక్కువ. Then how these trees can survive big storms and typhoons? మరి అక్కడ వచ్చే ఆ పెద్ద పెద్ద తుఫాన్లు, టైఫోన్లు వీటిలన్నిటిని తట్టుకొని అవి ఎలా ఉండగలుగుతాయి? Average age of this tree is 560 years. ఈ చెట్టు సరాసరి జీవితకాలం 560 సంవత్సరాలు. There are some trees which are more than 2000 3000 years old. 2000-3000 సంవత్సరాలకు పైబడిన వయసు కలిగిన చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. How they are able to survive so long? అంతకాలం ఎలా బ్రతకగలుగుతున్నాయి? The secret is in their roots only. ఈ రహస్యం ఏంటి అంటే వాళ్ళ వేర్లోనే ఉంది, వాటి వేర్లలో. These trees roots are intertwined. వాటి వేర్లు ఎలా ఉంటాయి అంటే ఒకదాంతో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. These trees, redwood tree, never you can see alone. ఈ రెడ్వుడ్ చెట్టుని ఒంటరిగా ఒక్క చెట్టే ఉండడం ఎక్కడ కనిపించదు. Any other tree in this world, it can survive alone. వేరే ఏ చెట్టు అయినా సరే ఒంటరిగా ఒక్క చెట్టునే నాటినా బ్రతుకుతుందేమో. But God created this redwood tree in such a way that it is impossible for this tree to survive alone. కానీ దేవుడు ఈ రెడ్వుడ్ ట్రీస్ ని ఎలా సృష్టించాడు అంటే ఒంటరిగా ఉంటే బ్రతకడం అసాధ్యం అన్న విధంగా So సృష్టించాడు. always you can see this redwood tree only like the forest, as you saw in the previous picture. అందుకే ఇందాక మీకు పిక్చర్ లో చూపించిన విధంగా ఈ రెడ్వుడ్ ట్రీస్ అన్ని కూడా ఎప్పుడూ అడవిలాగే But if కలిసి you see ఉంటాయి. the visible part, ఆ బయటకు కనిపించే you చూడొచ్చు, can see separate trees. అవన్నీ విడివిడిగా వేర్వేరు చెట్లలాగా ఉన్నాయని చూడొచ్చు. But if you see the invisible part, కానీ కంటికి కనిపించకుండా లోపల ఉన్నది, under the ground, ఈ భూగర్భం లోపల there are ఉన్నది, small roots, ఆ చిన్నగా ఉన్న ఆ వేర్లు మాత్రం all intertwined with each other. అవన్నీ ఒకదాంతో ఒకటి పెనవేసుకొని ఉంటాయి కింద. All holding each other. అవన్నీ ఒకదాన్ని ఒకటి పట్టుకొని ఉంటాయి. Can you understand? అర్థమవుతుందా? That's why even big storms and typhoons, so many would have come in these hundreds of years. ఈ 100 సంవత్సరాల్లో పెద్ద తుఫాన్లు, టైఫోన్లు వంటివి ఎన్ని వచ్చినా But it could never make it fall down. వాటిని పడిపోయేలాగా ఏది చేయలేకపోయాయి. Amen? ఆమేన్. That is the secret of this redwood tree. ఈ రెడ్వుడ్ చెట్ల వెనకాల ఉన్న రహస్యం అది. So through that, what God wants to teach us, దీని ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? pain comes in our life if we do not communicate. మనం గనక కమ్యూనికేట్ అవ్వకపోతే, Most of the time, pain and suffering is coming in our life because we do not communicate our pain, our suffering, what is happening in my heart to anybody. మన జీవితంలో చాలాసార్లు మనం ఎదుర్కొనే బాధ, దుఃఖము, నొప్పి వీటికి కారణము మనం ఏం జరుగుతూ ఉంది మన లోపల అన్నది ఇతరులతో పంచుకోకపోవడమే కారణమై ఉంటుంది చాలాసార్లు. But if we learn to exchange, కానీ ఇచ్చిపుచ్చుకోవడం, ఈ మార్పిడి అనేది మనకు అలవాటు అయితే, if we learn to share our heart, and if we also learn to listen from other person without judging that person, మన హృదయాన్ని ఇతరులతో పంచుకోవడము, లేదా ఇతరుల నుండి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని తీర్పించకుండా వాళ్ళ నుండి వినడము అలవాటు చేసుకుంటే, most of the time we have prejudice. చాలాసార్లు మనకి పక్షపాతం అనేది ఉంటుంది. Before listening to the person, already we have prejudged. ఆ ఇతరుల నుండి ఇంకా వినక ముందే మనకు ఒక అభిప్రాయం This ఉంటుంది. person is talking this, because of that, because like this, like that. ఈ వ్యక్తి దీని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే అది అలా ఉంది, దాని కారణంగా, లేకపోతే అలుగు దాని కారణంగా తిని ఎలా చెప్తున్నాడు. Can you understand? అర్థమవుతుందా? But if we learn కానీ మనం నేర్చుకుంటే, to speak
మాట్లాడటం, and to listen. వినటం, If we learn this exchange, ఈ ఇచ్చిపుచ్చుకోవడం, మార్పిడి అనేది నేర్చుకుంటే, learn to communicate. ఈ పంచుకోవడం అనేది నేర్చుకుంటే, Yes, it is not easy, అదే సులభం కాదండి, but it's necessary. కానీ అది అవసరం. Yes, it may be burdensome. అవును, అది ముందు భారంగా ఉండొచ్చు, It may be difficult at first time. మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, But if you know it is necessary for me, కానీ నాకు అది అవసరం అని మీరు అర్థం చేసుకుంటే, and take the first step and start to communicate, ఆ మొదటి అడుగు మీరు వేసి కమ్యూనికేట్ అవ్వడం మొదలు పెడితే, that exchange will give you change and happiness also. ఆ పంచుకోవడం, ఇతరుల హృదయాన్ని మీలోకి తెచ్చుకోవడం, అది మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కూడా ఇస్తుంది. Next. Can you press next? But isolation creates sickness and misery. కానీ ఒంటరితనము బాధను, దయనీయమైన స్థితిని మనకు కలిగిస్తుంది. So what is the guidance of God? What is the guidance of Satan? You know now. కాబట్టి దేవుని యొక్క నడిపింపు అంటే ఏంటి, సాతాను నడిపింపు ఎలా ఉంటుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. Whose guidance you are receiving and living, that also you can realize. ఎవరి నడిపింపును మీరు పొందుకుంటూ జీవిస్తున్నారో అది కూడా మీరు గ్రహించాలి. What is good for you, what is bad for you also you can realize. ఏది మీకు మేలు కలిగించేది, ఏది మీకు కీడును కలిగించేదో మీరు గ్రహించాలి. If howsoever clean water it is, ఎటువంటి మరి శుభ్రంగా కనిపిస్తున్న if it నీళ్ళైనా, is stagnant, it will get rotten. ఎలాంటి నీరు అయినా సరే అది ఎక్కడికి ప్రవహించకుండా ఒక చోటే ఉంటే పాడైపోతాయి నీళ్ళు. However dirty water it may be, అది ఎంత మురికి నీరైనా, if it is flowing, it will become clean. అదొక ప్రవాహంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా శుభ్రంగా అవుతూ ఉంటుంది. Amen. ఆమేన్. So what God wants to teach us? దేవుడు మనకి ఏం God నేర్పించాలనుకుంటున్నాడంటే, wants to teach us the joy and happiness that we receive with togetherness. మనం కలిసి ఉండడం ద్వారా, పంచుకోవడం ద్వారా పొందుకునే సంతోషం, ఆనందం గురించి నేర్పించాలనుకుంటున్నాడు. Being together with God, దేవునితో ఒకటిగా ఉంటూ, together with church, సంఘంతో ఏకంగా ఉంటూ, being together with the servant of God, దైవ సేవకునితో ఐక్యతగా ఉంటూ, being together with the saints, మన యొక్క తోటి విశ్వాసులతో కలిసి ఉంటూ, that gives us joy and happiness. అది సంతోషాన్ని, ఆనందాన్ని మనకి That's why ఇస్తుంది. people absolutely need someone to share their hearts with. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఎవరితో అయినా హృదయం పంచుకోగలిగిన వారు ఉండాలి వారి Isolated జీవితంలో. mind becomes sick as the stagnant water rots. ఎలా అయితే ప్రవహించకుండా ఒక్కచోటే ఉన్న నీళ్లు పాడైపోతాయో, అలాగే ఒంటరితనంతో ఉన్న మనిషి హృదయం కూడా పాడైపోతుంది. When minds and hearts exchanged, any problem is resolved. మన మనసు, హృదయాలు పంచుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం ఇది ఉన్నప్పుడు ఎలాంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. If you see in the Bible also, మీరు బైబిల్లో చూస్తే God teaches us దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, two are better than one. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. Amen. ఆమేన్. God never wants us to live isolated. ఒంటరిగా ఒక్కరే ఉండాలని దేవుడు ఎప్పుడు కోరట్లేదు. God never wants us to live by ourselves, but He wants us to live together with Him and together with everyone. మనంతట మనంగా ఒంటరిగా సాధించాలి, జీవించాలని దేవుడు ఎన్నో కోరట్లేదు. ఆయనతో కలిసి, అందరితో కలిసి మనం జీవించాలని కోరుతున్నాడు. Even next verse says, "For if they fall, one will lift up his companion, but woe to him who is alone when he falls, for he has no one to help him." ఆ తర్వాత చూడండి, వారు పడిపోయినను ఒకడు తన తోడి వాని లేవనెత్తును, అయితే ఒంటరిగా ఆడు పడిపోయిన ఎడ్ల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. Amen. ఆమేన్. Did you get the solution? పరిష్కారం కనిపించిందా, దొరికిందా? Shout. గట్టిగా చెప్పాలి. You shout your problem. మీ సమస్యను గట్టిగా చెప్పాలి. Don't keep it in మీ yourself. లోపల ఉంచుకోవద్దు. Don't feel you will be shameful. సిగ్గుకరంగా అనిపిస్తుంది, అవుతానేమో అని భావించకండి. Don't feel you will be judged. తీర్పిస్తారేమో నన్ను చూసి అనుకోకండి. Yes, it may be that some people may judge you. అవును, కొద్దిసార్లు కొద్దిమంది మిమ్మల్ని చూసి తీర్పించినట్టుగా మాట్లాడొచ్చు. Opening your mouth and sharing your heart, you may get some damage. మీరు హృదయం తెరిచి, నోరు తెరిచి మాట్లాడడం ద్వారా కొద్దిగా నష్టం కలుగుతున్నట్టుగా ఉండొచ్చు. But the damage which you will get by keeping your mouth shut is much more bigger than speaking out your heart. కానీ మీ నోటిని మూసేసుకొని ఆ సమస్యను లోపలే ఉంచుకోవడం వల్ల కలిగే ఆ నష్టంతో పోలిస్తే ఈ నష్టం చాలా తక్కువ. Amen. ఆమేన్. So you need to have connection. కాబట్టి మీకు ఈ కనెక్షన్ అనేది, ఒకరితో ఒకరు కలిసి ఉండడం అనేది అవసరం. Sorry, I couldn't spend much time. ఎక్కువ సమయం But గడపలేకపోతున్నాను, as much మన్నించాలి. time is there, I gave. మరి ఈ సమయం ఉన్నంత వరకు Let's నేను ఇక్కడ pray. గడిపాను. ప్రార్థించుకుందాం. Heavenly Father, we thank you. పరలోకమందున తండ్రి, మీకు వందనాలు. Really, Lord, you have given such a precious wisdom of God in your word. దేవా, మీ యొక్క వాక్యంలో ప్రశస్తమైన మీ జ్ఞానాన్ని మీరు మాకు అందించారు. This mind education is nothing but the wisdom of God which is given inside the Bible. బైబిల్లో మీరు దాచి మాకు అందించినటువంటి మీ యొక్క జ్ఞానం, ఈ మైండ్ ఎడ్యుకేషన్. Really, through that
we are able to arrange our life as well. దీని ద్వారా ప్రభువా మా జీవితాలను మేము క్రమపరుచుకోగలుగుతున్నాం. We are able to realize the life that you have given to us is so precious, so bright and so full of joy and happiness. మీరు మాకు అనుగ్రహించినటువంటి జీవితము ఎంతో ప్రశస్తమైనది, ఎంతో సంతోషము, ఆనందదాయకమైనది. You bless all our brothers sisters. మా బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరిని మీరు ఆశీర్వదించండి. Yes, let them learn to connect. ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం నేర్చుకోవడానికి కృపనివ్వండి. So that any problem in their heart, in their life can be resolved. తద్వారా వారి జీవితాల్లో, వారి హృదయాల్లో ఎటువంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. Really Lord, have mercy and compassion on each and every one. దేవా మాలో ప్రతి ఒక్కరిపైన మీ కృపా కనికరం చూపండి. Till the end Lord, lead and guide each and every one of them. అంతము వరకు మీలో ప్రతి ఒక్కరిని వారు మీరు నడిపించండి. Let everyone's heart be connected with you. అందరి హృదయాలు మీతో కలపబడును గాక. Let it become one with you. వారందరూ మీతో ఒకటవుదురు గాక. And also let them learn to have connection with each other. అలాగే ఒకరితో ఒకరు కనెక్షన్ కలిగి జీవించడం వారు నేర్చుకుందురు గాక. Let them live happy and blessed life. సంతోషంగా ఆనందమైన జీవితం వారు జీవించడానికి సహాయం చేయండి. Praise you and thank you Lord. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Thank you so much. కృతజ్ఞతలండి. We'll see you again next time. మళ్ళీ వచ్చేసారి కలుసుకుందాం.